చదువాల బీజాక్షరమైన తల్లి పంపనకు జన్మనిచ్చి మహిళను మధ్యనిచ్చి జీవపనికి చదువాల బీజాక్షరమైన తల్లి నమస్కారాలు. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. మరి మేము స్పెషల్ ఆఫీసర్గా 1.5 year ఇప్పుడు పూర్తి చేసుకోవడం జరిగింది. అది కూడా మరి అందరి సహకారం, మండల పార్టీ నాయకులతో అయితేంది, మండల అధికారులతో అయితేంది, మండల సిబ్బందితో అయితేమిటి, అందరూ కూడా ఇక్కడ ఎల్కతుర్తిలో మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి స్కీమ్లో ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి స్కీమ్లో కూడా అందరి సహకారం చాలా చక్కగా ఉంది. అన్ని డిపార్ట్మెంట్ల సహకారం కూడా అందరి ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఎల్కతుర్తి మండలాన్ని మరి మనము అగ్రస్థానంలో 1, 2, 3 స్థానంలో నిలుపుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మరి మన యొక్క గౌరవనీయులు మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మరి ప్రతి స్కీమ్ను కూడా మరి మనము చక్కగా అమలు పరచుకోవడం జరిగింది. ఈరోజు మరి ఇందిరమ్మ ఇల్లు కూడా మనకు 336 శాంక్షన్ అయినాయి. 95 స్పెషల్ అంటే మండల్ స్పెషల్ విలేజ్ అంటే మోడల్ విలేజ్గా మన వీరనారాయణపూర్ మొత్తం 436 మొత్తం ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్గా ప్రొసీడింగ్స్ మనము మంత్రివర్యులు గారి ఆదేశాల ప్రకారంగా ఏ రోజైతే పంపిణీ కార్యక్రమం ఉంటుందో ఆ రోజు మనము మండల్ లెవెల్లో పండగ వాతావరణంలో పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. తదుపరి రాజీవ్ యువ వికాసం విషయంలో కూడా మరి ₹1,00,000 50,000 లిస్టులను ప్రభుత్వం మరి కోరింది. అవన్నీ కూడా మనము పంపడం జరిగింది. అవన్నీ కూడా ఫైనల్ చేయడం కోసం పంపడం జరిగింది. కాబట్టి ప్రతి స్కీమ్ని కూడా మనం అమలు చేయడంలో అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. ఇది ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ రానున్న ఎలక్షన్స్ కూడా మరి ముందున్నాయి. మన జూన్, జూలై, ఆగస్టులో జరుగుతున్నాయి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది కూడా అందరి సహకారం సమన్వయంతో ముందుకెళ్ళి ప్రశాంతంగా అవి కూడా ఆ టాస్క్ను కూడా మనం అందరం కూడా పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ మరి అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకు ఎల్కతుర్తి మండలం నుండి హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. తెలంగాణ తెచ్చిన బహుజన ఉద్యమ నాయకులు, మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, అభివృద్ధిలో ముందు భాగంలో 6 గ్యారంటీ అమల్లో భాగంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. నేటి తెలంగాణ రాష్ట్ర ప్రజల రాజీవ్ యువ వికాసం పేరుతోని 4 రకాల యూనిట్లను అతి త్వరలో ఇవ్వబోతుందని చెప్పి తెలియపరుస్తుంది. జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రంలో పేదల ఆహార సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం, నిరుపేదలు పేదలకు సన్నబియ్యాన్ని అందించడం ప్రత్యేక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 200 యూనిట్లు కరెంటు ప్రతి ఇంటికి కూడా సబ్సిడీ 100 యూనిట్లు అందించడం జరుగుతుంది. అలాగే 500 గ్యాసు ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంతో పాటు గ్రామంలో మన ఎల్కతుర్తి మండలానికి సంబంధించి పైలట్ విలేజ్ 200 ఇండ్లు అంటే 180 నుండి 200 ఇండ్ల వరకు వీరనారాయణపూర్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మండలంలో ఉన్న మిగతా 18 గ్రామాలలో కూడా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు పత్రాలు అతి త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఇళ్ల నిర్మాణాలు కూడా ఈ నెలలోపు ప్రారంభాలు జరుగుతాయని చెప్పి తెలియపరుస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర కేబినెట్ పొన్నం ప్రభాకర్ అన్న హుస్నాబాద్ నియోజకవర్గం నుండి మనం చేసినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా మనకు సీసీ డ్రైనేజ్ అభివృద్ధి పనుల్లో భాగంగానే గ్రామంలో లక్షల రూపాయలు నిధులు వెచ్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదీ ప్రజలకు చేరుబాటు చేసినట్టుగా కార్యకర్తలు కంకణబద్ధంగా పనిచేయాలని కోరుకుంటారు.